అందుకొరకు చూడండి, దేవుడు మాట్లాడితే సాఫ్ట్గా మనం ఎక్కడి నుంచి వచ్చాం కూడా మాట్లాడేస్తాడు ముందే. అన్నీ తెలుసు ఆయనకి. మరి మీరు అనొచ్చు, తెలిసిన తర్వాత మళ్ళీ ఎందుకు అడుగుతాడండి? తెలిసిన తర్వాత ఎందుకు అడగాలి అంటే, తెలిసిన తర్వాత అడిగేది ఆయనకు తెలియక కాదు, మనం తెలుసుకోవాలని, మనకు క్లారిటీ రావాలని, మనకు స్పష్టత రావాలని. అందుకొరకు చూడండి ఎంత బాగా రాస్తుంది 8వ వచనం. శారాయి దాసివైన హాగర్. దేవునికి ఆమె పేరు తెలుసు, ఆమె ఉద్యోగం తెలుసు, ఆమె ఉన్న ప్రాంతం తెలుసు, ఎక్కడి నుంచి పారిపోతాం కూడా తెలుసు. ఈ అన్నిటినీ ఒక్క లైన్లో చెప్పాడు. శారాయి దాసివైన హాగరు. ఇంక అర్థమైపోయింది. అన్నీ తెలుసు నీకు, ఎందుకు అడుగుతున్నావు అనలేదు. నీకు తెలుసు కదా ప్రభా, శారాయి నా పేరు కూడా తెలుసా నీకు? నా హాగర్ అని నీకెలా తెలుసు అడగలేదు. హాగర్ అని నీకెలా తెలుసు ప్రభా అని అడగలేదు. రెండోది, నేను శారాయి దగ్గర నుంచి పారిపోతాను నీకెవరు చెప్పారు? ఏ ఇంటెలిజెన్స్ బ్యూరో? అవేం అడగలేదు. అర్థమైపోయింది, నా బ్రతుకంతా చూస్తున్నాడు ఆయన. ఎక్కడి నుంచి పారిపోతున్నానో చూశాడు, ఎటు వెళ్ళాలి అర్థం కాకుండా దిక్కుతోచక పరిగెడుతున్నానని చూశాడు, నా జీవితం అంతా కలవరలో ఉందని చూశాడు, దిశ నిర్దేశనం లేదని కూడా చూశాడు. నా జీవితాన్ని ఒక్క మాటలో నాకు డైరెక్షన్ని సెట్ చేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ప్రత్యక్షత లేదా దర్శనం రెండో అనుభవం నీకు ఏమిస్తుంది తెలుసా? నీ దిశను మార్చేస్తుంది. దర్శనం నీ దిశను నిర్దేశిస్తుంది. ఇది రెండో అనుభూతి. నీ దిశను నిర్దేశించకపోతే సమస్య ఏంటంటే, దేవుడు దర్శనం అయ్యాడు కానీ ఆయన ఏం చెప్తున్నాడు నీకు అర్థం కావట్లేదు అర్థం. ఒక అన్నిరాలు అర్థం చేసుకుందండి. ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ఏమి ఇవ్వలేదు దేవుడు, లేదా పెద్ద మెసేజ్ గంటసేపు మెసేజ్ చెప్పలేదు, ఒకటే మాట అన్నాడు. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు ఈ ప్రశ్న ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే మంచిదేమో అనిపిస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఇంటి నుంచి వచ్చాం. ఎక్కడికి వెళ్తాం? ఇంటికి వెళ్తాం అనకండి. ఇంటి నుంచి వచ్చాం ఇంటికి వెళ్తాం అనేది అందరికీ తెలుసు. ఇంటి నుంచి వచ్చిన ఎక్కడికి వెళ్తారండి? ఇంటికి వెళ్తారు. ఏమైనా తేడాలు అయితే హాస్పిటల్కి వెళ్తారు, అంతే కదా. అట్లాంటి క్వశ్చన్ కాదు ఇది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఆలోచించు, నువ్వు ఎక్కడ జన్మించావు ఆలోచించు, నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, నీ ఆత్మ ఎక్కడికి పోతుంది, అసలు జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, పరమార్థం ఏంటి, ఒక్క ప్రశ్నలో మొత్తం చరిత్రకు కావాల్సిన క్లారిటీ అంతా దేవుడు ఇచ్చేశాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలీదు, ఎందుకు కొరకు వచ్చావో తెలీదు, మళ్ళీ ఎక్కడికి వెళ్తావో కూడా తెలీదు. అందుకో బైబిల్ రాస్తుంది, నరుని యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపము. అందుకొరకు దేవుడు నీలమట్టి తీసుకొని తయారు చేసిన తర్వాత నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చాము మనం ఇప్పుడు చెప్పండి? దేవుడు నీలమట్టిని తీసుకున్నాడు. మట్టిలోంచి రాలే మనిషి, నీలమట్టిని తీసుకున్నాడు. అది మట్టే అంతవరకు. ఈ మట్టిలో నాసిక రంధ్రంలో ఏం ఊదాడు? జీవవాయువు ఊదగా నరుడు ఏమయ్యాడు? ఈ మట్టి జీవాత్మ అయింది. ఇంకో మాటలో చెప్పాలంటే మనం ఎవరు? మట్టి కాదు, జీవాత్మ. నెక్స్ట్ టైం మట్టి అనకండి. ఈ జీవాత్మ దేంట్లో ఉంది? మట్టిలో ఉంది. అది కరెక్ట్ ఆన్సర్. ఒకరోజు ఈ టెంపరీ హౌస్ ఏం చేయాలి? విడిచిపెనుకో బైబిల్ రాసు, మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమిలోకి చేరును, ఆత్మ తానిచ్చిన దేవుని దగ్గర. మనం ఎవరు? ఆత్మ. మనం ఆత్మ కాకపోతే ఇక్కడ ఉండమండి. అందుకని ప్రభు నన్ను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎందుకంటే ఈ ఆత్మ నువ్వెవరు అంటే, దేవుడు జీవవాయువును ఊదినప్పుడు ఆయనలో నుండి వచ్చావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఆయన నుండి వచ్చావు. దట్ ఈస్ ద రియల్ యూ. సో వచ్చింది ఎక్కడి నుంచి? దేవుని నుంచి. వెళ్ళేది ఎక్కడికి? దేవుని దగ్గరికి. ఇది తెలుసుకుంటే మధ్యలో చాలా క్లారిటీ ఉంటుంది. అరణ్యంలో పారిపోయి ఎటు పోతున్నానో తెలియని ఆ పరిస్థితులు రావు. ఎందుకంటే నాకు క్లారిటీ ఉందండి, ఎక్కడి నుంచి వచ్చాను నేను? దేవుని నుంచి వచ్చాను. మళ్ళీ వెళ్ళాల్సింది ఎక్కడికి? దేవుని దగ్గరికి. ఈ మధ్యలో ఏం చేయాలి? ఆత్మతో సత్యముతో ఇచ్చిన ఆ దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఇది జీవితం యొక్క ఉద్దేశం. ఇప్పుడు మూడో మాట చూస్తాం. డైరెక్షన్ ఇచ్చిన దేవుడు ఆమె జీవితాన్ని ఎలా క్లారిటీ ఇచ్చాడో రెండో తలంపులోనే కొద్ది లోతుకి వెళ్దాం. 9వ వచనం. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దాంతో చెప్పాను. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ఇప్పుడు ఎటు వెళ్తుందో తెలియట్లేదు. ప్రభు అన్నాడు, నువ్వు ఎక్కడ వెళ్ళాలి? పాపం పారిపోతున్నామని దేవుడు వచ్చి, నీ క్లారిటీ ఇస్తానమ్మా, ఎటు వెళ్ళాలో చెప్తానంటే, ఎటు వెళ్ళాలి ప్రభు? యూటర్న్ తీసుకో. ఎంత ఫాస్ట్గా వచ్చావో, ఎంత వేగంగా బయటకు వచ్చావో అంతే వేగంగా వచ్చిన దగ్గరికే పో. ఎలా ఉంటుందండి ఆ మాట చెప్తే? వద్దనే కదా ప్రభు పారిపోతుంటే. మళ్ళీ నువ్వేమంటున్నావు?
మళ్ళీ అక్కడికి వెళ్ళమంటావా? తిరిగి మళ్ళీ పోనీ వెళ్ళిన తర్వాత కూడా ఏం చేయాలి? ఎంత క్లారిటీ చూడండి. వెళ్ళడం మాత్రమే కాదంటండి, వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఆ ట్రీట్మెంట్ ఎలా తట్టుకోవాలో కూడా చెప్తున్నాడు. ఎలా ఉంటుందట? వెళ్ళిన వెంటనే షారాయిని మార్చేస్తా, మారుమనసు పొందుతా అని చెప్పలేదు. మళ్ళీ చదువుదాం 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. అంటే ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది? అణిగి ఉండాలంటే ఈమెం చేస్తుందండి? అనగదొక్కుతుంది. అప్పుడు ఈమెనొచ్చు నన్ను పుట్టించింది అనగొట్టడానికా? నన్ను తిరిగి వెనుకలు పోమని అణిగి ఉండడానికా? అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు కానీ తిరిగి వెళ్తే, కొన్ని దినాలు అణిగి ఉండడానికి ఇష్టపడితే, దాని తర్వాత నువ్వు అనేకులు అనగొట్టేటట్టు చేస్తాను. ఈరోజు ఆలోచిస్తే మనకు కొన్నిసార్లు జీవితం దిశానిర్దేశాన్ని చేస్తున్నప్పుడు దేవుడు మనం ఎట్టెళ్ళాలి, ఏమి చేయాలి, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నీ చెప్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే మన దేవుడు మనకు ఆలోచన చెప్పే దేవుడు. యెషయా గ్రంథం 30:21 30:21 మీరు కుడి తట్టుగా అయినను ఎడమ తట్టు అయినను తిరగనను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను. ఎవరికి ఉందండి ధన్యత? ఈ ఆత్మ ఆ యొక్క పరమాత్ముడైన దేవునికి ఎవరైతే ఆ స్పష్టత కలిగి ఉన్నారో, పరమాత్ముని యొక్క స్వరం వినగలిగే శక్తి ఉన్న దేవుని యొక్క బిడ్డలకు మాత్రమే దేవుడి అనుమతినిస్తాడు. కుడికి కానీ ఎడమగా మీరు తిరిగినట్లయితే ఏ మార్గం నడవాలో ఇదే సరైన త్రోవ అని చెప్పి ప్రభు ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. అందుకొరకు ఇప్పుడు ఏమంటుంది, ఎక్కడ పోవాలి ప్రభు అంటే తిరిగి మళ్ళీ అక్కడికే పోవాలి. అమ్మ ఇంత బాగా చెప్తున్నావు, పోయిన తర్వాత పరిస్థితులు మారిపోతాయంటే ఏం మారవు, ఆమె అనగొడుతుంది. మరి నువ్వేం చేయాలి? అణిగి ఉండు. ఇదేంటి ప్రభు అంటే ఇదే, తర్వాత నీకు అర్థమవుతుంది, డోంట్ వరీ. కొన్నిసార్లు దేవుడు ఆలోచన చెప్పే దేవుడు. 32వ కీర్తన 8వ వచనంలో దేవుడు అంటున్న మాట, నీకు సరైన ఆలోచన చెప్తాను, ఎక్కడికి వెళ్ళాలో ఎలా నడవాలో ఏం చేస్తాను, బోధిస్తాను. అట్లాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఇంకే ధన్యత ఎవరికి ఉందండి? అనుక్షణం నడిపించే దేవుడు నీతో పాటు ఉండి, కనీసం ఈమెకు ఒక్కసారి చూసినట్టే ప్రభుని ఆరాధించింది. మనకు ప్రతిరోజు మనం చూస్తున్నాడు, మనం ఆయన ఏం చేస్తున్నాం? చూస్తున్నాం. మీరు అనొచ్చు ఎక్కడ కనిపిస్తాడని. ఆది వాక్యం ఉండను, వాక్యం దేవుని ఉండను, వాక్యమే చూడట్లేదా దేవుడు డైలీ? ఆ వాక్యాన్ని చూస్తున్నాం, దేవుడు నడిపిస్తున్నాడు, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నడిపిస్తున్నాడు. గాడ్స్ పొజిషనింగ్ సిస్టంలో ఉంటే కన్ఫ్యూజనే లేదు. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఉన్న ఆమెకి ఏమి ఇచ్చాడు దేవుడు? క్లారిటీ ఇచ్చాడు. చూచే దేవుడు మనకిచ్చే 3వ అనుభూతిని ఆదికాండము 16వ అధ్యాయం అందరం కలిసి 11వ వచనం చదువుకుందాం. 11వ వచనం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెడుతూ. చాలండి. ఇప్పుడు మూడవదిగా దేవుడు ప్రత్యక్షతను లేదా దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం తర్వాత రెండవది దిశానిర్దేశం చేశాడు. మూడోది సంభాషిస్తున్నాడు. గాడ్ ఈజ్ కమ్యూనింగ్ విత్ హర్. దేవుడు మాట్లాడుతున్నాడు ఈమెతోని. మాట్లాడిన వెంటనే ఇప్పుడు 13వ వచనం చూడండి, ఆమె అనుభూతి చూడండి, ఆమె ప్రతిస్పందన, సంభాషణలో ఆమె ప్రతిస్పందన, ప్రతి సంభాషణ చూడండి. 13వ వచనం అందరం కలిసి. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను, ఏలనగా నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచితిని కదా అని అనుకున్నాను. చూచుచున్న దేవుడవు నీవే. ఇప్పుడు ప్రియ సోదరి సోదరుడా, సంభాషణ సంపూర్తి అవ్వాలి అంటే ఇరువైపుల వర్తమానం ఇచ్చుకోవాలి, తర్వాత పుచ్చుకోవాలి. ఆలోచించండి, ఈ సంభాషణ పూర్తయ్యేదే ఆరాధన ప్రక్రియ. దేవునితో మాట్లాడాడు, బాగుంది, మరి నువ్వు ఎప్పుడు మాట్లాడతావు? థ్యాంక్స్ ప్రభా, నా జీవిత దిశానిర్దేశన మార్చావు అని ప్రతిస్పందనే ఆరాధన. అందుకొరకే సంభాషణ పూర్తయ్యే అద్భుతమైన అవకాశం ఏది అంటే ఆరాధన. ఇప్పుడు ఈ ఆరాధనలో కూడా రెండు చాలా రకాల ఆరాధనలు ఉన్నాయి. సియోన్లో మౌనంగా ఉంటే ఆరాధన, సమిష్టిగా సంఘంగా ఆరాధించిన ఆరాధనే, మన సంఘంలో వ్యక్తిగత ఆరాధన. ఇప్పుడు చెప్పండి, అనుభూతి పర్సనల్గా హాగరుతో దేవుడు మాట్లాడా, లేకపోతే అరణ్యంలో అందరితో ఒకేసారి మాట్లాడా? హాగరుతో మాట్లాడా. కాబట్టి ఆరాధించినప్పుడు అందరు కలిసి ఆరాధిస్తే ఎలా అవుతుంది? ఇప్పుడు ఏం చేయాలి? వ్యక్తిగతంగా ఎవరు ఆరాధించాలి? హాగరే ఆరాధించాలి. ఈ కాన్సెప్టే మన సంఘంలో దేవుడు ఇచ్చాడు, వ్యక్తిగత ఆరాధన. నేనేది అనుభవించానో అది నా మాటలతో ఈ సంభాషణ ఏం చేయాలి? పూర్తి చేసుకోవాలి. ఈరోజు ఆ పూర్తి చేసుకునే అనుభూతే వ్యక్తిగత ఆరాధన. అందుకొరకు ఆలోచించండి, ఆరాధన అనేది ఎవరు ప్రేరేపించాల్సిన అవసరం